హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. అయితే బయట కొన్ని పికిల్స్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా రావడం కోసం ప్రిజర్వేటివ్స్, ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటారు. మన హెల్త్‌కి అంత మంచివి కూడా కాదు. కొంచెం టైం స్పెండ్ చేసి ఈ టేస్టీ టొమాటో పికిల్‌ని మనం హైజీనిక్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పే చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తే 6 నెలలు కాదండి, పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. ముందుగా అర కేజీ టమాటాలను బాగా కడిగి తడనేది లేకుండా తుడుచుకొని ఒక గంట వరకు ఆరనివ్వాలి. మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. 3 పెద్ద నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులో గింజలు అలా ఏమైనా ఉంటే తీసేసి వేసుకోవాలి. మూత పెట్టేసి 10 నిమిషాల వరకు టమాటాలను సాఫ్ట్ అవ్వనివ్వాలి. మెత్తబడాక మూతను తీసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ గుజ్జుగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. దగ్గర పడడానికి 15-20 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే నీళ్లు కొంచెం కూడా ఉండకూడదు. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. జార్‌లో కొంచెం తేమ కూడా ఉండకూడదు. వెల్లుల్లి రెబ్బలను పావు కప్పు వరకు వేసుకోవాలి. పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి. అరకప్పు వరకు కారం పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలను వేయించి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్‌లా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఫైన్ పేస్ట్‌లా కాకుండా కొంచెం కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి. చాలామంది దీన్ని ఫైన్ పేస్ట్‌లా చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒకసారి ఇలా కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని ట్రై చేయండి. మొత్తం ఒకసారి బాగా కలిపి పక్కనుంచుకోవాలి. పోపు పెట్టుకోవటం కోసం ప్యాన్‌లోకి 1 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ వాడొచ్చు. నూనె వేడెక్కాక ఫ్లేమ్‌ని సిమ్‌లోకి టర్న్ చేసుకొని 1:30 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. 4 రెమ్మల కరివేపాకు వేసి సిమ్‌లోనే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చడిని వేసి 15 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇలా సైడ్స్‌కి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడి రుచి మరింత పెంచడానికి మూత పెట్టి 3 రోజుల వరకు ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత మూత తీస్తే స్మెల్‌కే సగం కడుపు నిండిపోతుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసి, కొంచెం పచ్చడిని వేసి కలుపుకొని తింటే ఆహా! ఈ జన్మకి ఇంకేం కావాలి చెప్పండి? రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.